తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభాష్ శర్మ గారు. వారితో మాట్లాడదాం. అలాగే ఈ ఆగస్టు మాసానికి సంబంధించిన ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. గురుగారు, ఆగస్టు మాసంలో ఏ రాశులకి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నాం. మరి అందులో భాగంగా ముందుగా మేషరాశి వాళ్ళకి ఈ మాసం ఎలా ఉండబోతోంది? చాలా మంచి విషయం, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. జ్ఞాని నామ్నపి చేతాంసి దేవి భగవతి హిస బలాయ కృషమోహాయ మహామాయ ప్రయశ్చతి. ఆగస్టు మాసంలో మేషరాశి వారికి గనక చూసుకున్నట్టయితే ప్రస్తుతంలో మేషరాశి వారికి చాలా అద్భుతంగా ఉంది అని చెప్పుకోవచ్చు. ఈ మాసము కొంచెం ఇన్ని రోజులు పడుతున్నటువంటి కష్టాలకు ఇది ఒక ఉపశమనం అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మేషరాశిలో పుట్టినటువంటి జాతకులకు ఈ మాసము కొద్దిగా కలిసి వచ్చేటటువంటి మాసము. అందులోనూ ఆర్థిక పరంగా చూసుకున్న, ఫైనాన్షియల్ పరంగా చూసుకున్న, లావాదేవీల పరంగా చూసుకున్న ఇది కొద్దిగా మంచి మాసము అని చెప్పుకోవచ్చు వాళ్ళ జీవితానికి. అంటే ఈ మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ ఒక్క మాసం మాత్రం, శ్రావణ మాసము వచ్చే ఈ మాసము చాలా పవిత్రమైనటువంటి మాసము. మేషరాశి వారికి అనుకూలమైనటువంటి మాసంగా నిర్ణయం చేయడం జరిగింది. అయితే ఈ మేషరాశిలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారంటే వీళ్ళు ధైర్యవంతులు, సాహసోపేతమైనటువంటి పనులు చేయడానికి వెనకాడనటువంటి వ్యక్తులు. అందులోనూ వీళ్ళు ఏదైనా పని ప్రారంభించారు అని అంటే ఆ పనిని పూర్తిగా చేసేంత వరకు వదిలిపెట్టేటటువంటి ప్రసక్తే ఉండేటటువంటి వ్యవహారం వీళ్ళ జీవితంలో ఉంటూ ఉంటుంది. అంటే ఏదైనా కానీ వీళ్ళు అనుకున్నది సాధించేంత వరకు నిద్రపోకుండా ఉండేటటువంటి వారు ఈ మేషరాశి వారు అని చెప్పుకోవచ్చు. ఇక డబ్బు విషయంలో కనుక వీరు ఎలా ఉంటారు అని అంటే కనుక అజాగ్రత్తగా ఉంటారు. అది ఒక మైనస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అంటే అజాగ్రత్త అంటే కనుక వీళ్ళను పొగిడినా, లేదా వీళ్ళ గురించి ఏదైనా మంచిగా మాట్లాడినా, లేదా వీళ్ళ గురించి ఏదైనా మనము నువ్వు గొప్పలు చెప్పుకొని అతన్ని హైలైట్ చేసావు అనుకోండి, మీకోసం ఏదైనా చేసేస్తారు. అట్లాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులు ఈ మేషరాశిలో పుట్టినటువంటి జాతకులు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళకు కొండలు, గుట్టలు, లోయలు ఇవంటే చాలా ఇష్టం ఉంటూ ఉంటుంది. అంటే వీళ్ళకు అడ్వెంచర్స్ అంటే చాలా ఇష్టమవుతూ ఉంటుంది. అంటే వీళ్ళందుకే ఎక్కువగా అడవి లాంటి ప్రదేశాలు కావచ్చు, లేదంటే కొండలు కావచ్చు, లోయలు కావచ్చు, లేదా ఎత్తైన శిఖరాలు కావచ్చు, ఇలాంటి ప్రదేశాలకు వెళ్ళాలని చాలా ఆసక్తి ఉన్నటువంటి జాతకుల్లో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. తల్లిదండ్రులు అంటే బాగా అభిమానం ఉంటుంది. తల్లిదండ్రులను బాగా చూసుకోవాలి. కుటుంబ భారాన్ని చాలా చక్కగా మోయాలి. అలాగే కుటుంబం పట్ల ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు అని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండేటటువంటి రాశుల్లో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు కోపము, ఆవేశం చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్వభావం. ఎందుకంటే మేషరాశికి అధిపతి కుజుడు అవుతాడు కాబట్టి వీళ్ళకి ఏంటి అంటే కనుక కోపము, ఆవేశం విపరీతంగా వస్తూ ఉంటుంది. దాని ద్వారా జీవితంలో కొన్ని కోల్పోయినటువంటి సంఘటనలు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే మంచి చెడుల యొక్క వ్యవహారంలో కూడా కొన్నిసార్లు రాంగ్ స్టెప్ వేయడం కారణం చేత జీవితంలో కొంత వెనకకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటి అంటే నమ్మితే ఎవరికైనా డబ్బులు ఇచ్చేస్తూ ఉంటారు. అలా నమ్మి మోసపోయేటటువంటి వాటిలో ఈ మేషరాశి వారు ఒకరు అని చెప్పుకోవచ్చు. అలాగే కుటుంబంలో కొన్ని చింతలు, చిక్కులు కొద్దిగా ఏర్పడేటటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. దాన్ని కాస్త జాగ్రత్తగా చూసుకునే ప్రయత్నం చేయాలి. ఇక ఈ శ్రావణ మాసం వచ్చేసరికి అంటే కనుక వీళ్ళకు అన్ని రకాలుగా బాగానే ఉంటుంది. ఈ శ్రావణ మాసంలో ఈ మేషరాశి వారు పెట్టుబడులు పెట్టడం కానీ, అనుకున్నటువంటి పనులు సాధించడం కానివ్వండి, లేదా వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా డెవలప్మెంట్ చేసుకోవడం కానీ తప్పకుండా జరుగుతూ ఉంటుంది. ఈ మాసంలో వీళ్ళకు ఆర్థిక ఆదాయం అనేటటువంటి పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. అలాగే ఆస్తులు కొనుగోలు చేయడము, లేదు అని అంటే కనుక అప్పులను క్లియర్ చేసుకునేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవడము, లేదా ఇక ఇతర బ్యాంకులో ఉన్నటువంటి రుణాలను వీళ్ళు తీర్చుకోవడము, ఇలాంటివి జరిగేటటువంటి అవకాశాలు ఈ మాసంలో తప్పకుండా కలుగుతాయి. అలాగే విదేశాలకు వెళ్ళేటటువంటి వారు కావచ్చు, విదేశాలకు వెళదామని ఆలోచన ఉన్నటువంటి వారు తప్పకుండా విదేశాలకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఇంటి యందు శుభకార్యాలు చేస్తారు. గృహప్రవేశం కానీ, వివాహాది శుభముహూర్తాలు కానివ్వండి, లేదా ఆస్తులు కొనుగోలు చేసుకోవడం కానీ, లేదు అనంటే తాకట్టులో ఉన్నటువంటి ఏదైనా ఆస్తి కానీ, బంగారం కానీ విడిపించుకోవడం కానీ, ఇలాంటివి ఈ మాసంలో వీళ్ళ జీవితంలో జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. తప్పకుండా ఈ మాసం కొద్దిగా అదృష్టమైనటువంటి మాసంగానే చెప్పుకోవచ్చు. వ్యాపారాల్లో బాగుంటుంది అంటున్నారు. మరి మేషరాశి వాళ్ళకి ఎలాంటి వ్యాపారాలు కలిసి వస్తాయి? ఈ మాసంలో ఎలాంటి వ్యాపారాలు చేయొచ్చు? మేషరాశి వారికి కలిసి వచ్చేటటువంటి ఈ వ్యాపారం వచ్చేసి ఈ మాసంలో ఏదైనా పెట్టాలి అని అనుకుంటే గనక ఈ బట్టలకు సంబంధించినటువంటి వ్యాపారం పెట్టుకోవచ్చు. అలాగే పాల ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకోవచ్చు.
అలాగే సూపర్ మార్కెట్స్ అంటే కిరాణా షాప్ లాంటివి కానీ, సూపర్ మార్కెట్ కానీ ఇలాంటివి పెట్టుకోవచ్చు. రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు. వీళ్ళ జాతకంలో రియల్ ఎస్టేట్ చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశంగా ఏర్పడుతుంది. ఎందుకంటే వీళ్ళ జాతకానికి కుజుడు అధిపతి అవుతాడు కాబట్టి ఈ రాశి వారికి రియల్ ఎస్టేట్ రంగం కలిసి వస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా కాస్మెటిక్ బిజినెస్ కావచ్చు, లేదా ఐరన్‌కి సంబంధించింది కావచ్చు, ఇలాంటి బిజినెస్‌లు ఏది పెట్టినా వీళ్ళ జీవితంలో తప్పకుండా డెవలప్‌మెంట్ అనేటటువంటిది ఏర్పడుతుంది. కానీ ఏ బిజినెస్ పెట్టాలి అని అనుకున్నా జాతక ముహూర్తాలు చూసి పెట్టుకోవాలి. అందులో వీళ్ళ యొక్క రాశి పరంగా కాకుండా జన్మ నక్షత్ర పరంగా, జన్మ లగ్న కుండలి ప్రకారంగా వీళ్ళు బిజినెస్ అనేటటువంటిది ఏర్పరచుకోవాలి. నేను చెప్పేటటువంటి ఓవరాల్‌గా ఈ రాశి వాళ్ళు రాశికి సంబంధించి. కాబట్టి ఈ రాశి వాళ్ళ జాతకం లేదండి నాకు పలానా ఈ పేరు ఈ రాశి మాత్రమే తెలుసు అని అనుకున్నటువంటి ఇన్ జనరల్‌గా చెప్పినటువంటి బిజినెస్. ఒకవేళ తప్పకుండా బిజినెస్ పెట్టాలి, భారీ ఎత్తున పెట్టాలి అంటే దానికి సంబంధించినటువంటి సంప్రదించాలి. తప్పకుండా జాతక నిర్ణయం చూసుకొని మనము ఏదైనా బిజినెస్ అనేది ప్రారంభం చేసుకోవాలి. అయితే జీవితంలో సక్సెస్ అనేటటువంటిది ఏర్పడుతుందండి. మరి మేషరాశి వాళ్ళు ఈ మాసంలో ఎలాంటి పరిహారాలు పాటించాలి, ఏ దైవాన్ని ఎక్కువగా ఆరాధించాలో కూడా తెలియచేయండి. ముఖ్యంగా మేషరాశి వారు ఈ మాసంలో ఆరాధించవలసింది ఏంటి అని అంటే కనుక ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే శ్రావణ మాసం మొత్తం శివుడికి అంకితం చేయబడినటువంటి మాసము. అందులోనూ లక్ష్మీదేవికి అంకితం చేయబడినటువంటి మాసము. అలాగే ఈ శ్రావణ మాసంలో మేషరాశి వారు ఒక స్ఫటికలింగం ఉంటుంది. అది శ్రీచక్ర స్ఫటికలింగం దాని పేరు. మామూలుగా స్ఫటిక లింగాలంటే తెలుసు, కానీ శివశక్తి స్ఫటిక లింగాలు చాలా అరుదుగా ఉంటాయి. అంటే శివుడి యొక్క తల మీద శ్రీచక్ర ఆకారంగా కూడుకున్నటువంటి శ్రీచక్ర లింగాలు ఉంటాయి. ఆ శివశక్తి లింగాలను తెచ్చుకొని ఈ శ్రావణ మాసంలో మీరు పూజించుకునేటటువంటి ప్రయత్నము, లేదా నిత్యాభిషేకం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా రాబోయేటటువంటి రోజులలో కూడా మీకు శుభం లాభం జరుగుతుంది. ఆ శివుడిని అభిషేకం చేసేటప్పుడు ఓం మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః అనేటటువంటి మంత్రంతో అభిషేకం చేస్తూ ఉండండి. అలాగే ఆ అభిషేకం ఏదైతే శ్రీచక్ర స్ఫటికలింగము శివశక్తి లింగం ఉంటుందో అది అభిషేకం చేసేటప్పుడు తప్పకుండా శుచిగా శుభ్రతగా ఉండి నుదిటి మీద విభూది రేఖలు ధరించి మాత్రమే అభిషేకం చేయాలి. విభూది లేకుండా శివుడికి అభిషేకం నిషిద్ధము. కాబట్టి తప్పకుండా శివారాధన చేసే ప్రతి ఒక్కరూ నుదురికి విభూతి రేఖలు ధరించి మనసులో సంకల్పం కోరుకొని, ఎవరికి ఏ సంకల్పం, కొంతమందికి డబ్బు కావాలని, కొంతమందికి ఉద్యోగం రావాలని, కొంతమందికి వివాహం కావాలని, మరి కొంతమందికి ఇల్లు కావాలని, ఇలా మనసులో అనేక కోరికలు ఉంటాయి. మీ కోరిక ఏదైతే ఉంటుందో, మీ మనోకామనలు ఏవైతే ఉంటాయో మనసులో సంకల్పం చేసుకుంటూ చెప్పుకుంటూ అభిషేకం చేస్తే గనక ఆ శివశక్తి లింగం యొక్క పవర్ అనేటటువంటిది మీకు జనరేట్ అయ్యి మీకు తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక నెరవేరేటటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి మేషరాశి వారు ఈ పనిని చేసుకోండి, తప్పకుండా శుభం లాభం కలుగుతుందమ్మా. రైట్. మేషరాశి యొక్క రాశి ఫలితాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. నమస్కారం. శ్రీమాత్రే.